జనసేన నేత కొడుకు కిడ్నాప్ దాడి అని చూడంగానే మీడియా మిత్రుల ద్వారా జనసేన నేత కొడుకు కిడ్నాప్ దాడి అని చూడంగానే నిజంగా భయభ్రాంతులకు గురయ్యాం. లా అండ్ ఆర్డర్ చాలా ప్రాబ్లంగా ఉంది. జనసేన పార్టీలో గత 10 సంవత్సరాలుగా కీలకంగా వ్యవహరిస్తున్న శ్రీపతి రాము వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేయడం, దాడి చేయడం ఎంత ఈరోజు గడిచిన 5 సంవత్సరాల వైసీపీ ఈ రౌడీ రాజకీయాన్ని ఎంత పెంచి పోషించింది అనేది మరొకసారి తెలియజేసుకోవచ్చు. ఈరోజు మన నాయకుడినే కాదు, ఏ సాధారణ కార్యకర్తను కానీ, ఏ సామాన్య ప్రజలను కానీ జోలికి వస్తే లా అండ్ ఆర్డర్ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని, ఎవరైతే మా బిడ్డ మీద దాడి చేశారో వాళ్ళని కఠినంగా కేసులు కట్టి శిక్షించాలని చెప్పి ఈరోజు కోరడం జరిగింది. ఖచ్చితంగా కూడా నెల్లూరు పట్టణంలో రౌడీజం పేటరేగిపోతుంది. భయం అనేది సృష్టించాలి. అనవసరంగా అకారణంగా ఒక వ్యక్తి మీద దాడి చేసిన, కిడ్నాప్ లాంటి పెద్ద పెద్ద పనులు ఇక్కడ నెల్లూరులో చేసినా కూడా చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని చెప్పి, ఆ విధంగా భయం కూడా కల్పించాలని చెప్పి సీఏ గారిని కోరడం జరిగింది. గట్టిగా కేసు కట్టారు. ఈ కేసుని వదిలేది లేదు. మా బిడ్డకి ఏదైతే దాడి జరిగిందో దానికి అనుగుణంగా కేసు కట్టిస్తాం. ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చట్టపరంగా కఠినంగా శిక్షలు అమలయ్యేదాకా కూడా మా జనసేన నాయకుడు శ్రీపతి రాముకి తోడుగా ఉంటాం. జై జనసేన, జై హింద్.